నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హస్తినిలో ఏదో జరుగుతోంది. కీ డెసిషన్ తీసుకోవడానికి పెద్దలంతా మల్లగుల్లాలు పడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు వీడని చిక్కుముడిని విప్పడానికి పెద్దలంతా ఢిల్లీలో కూర్చుని కుస్తీలు పడుతున్నారు. 3 ప్రాంతాలకు చెందిన కీలక నేతలు, సీఎం, పీసీసీ చీఫ్, రాష్ట్ర వ్యవహారాలు కీలక పాత్ర పోషించే గవర్నర్ లాంటి హేమీలంతా ఒక చోట చేరడం ఏదో జరిగిపోతోంది అన్న ఫీలింగ్ ఏర్పడింది. ఆ అతి క్లిష్ట సమస్య తెలంగాణే అందరికీ తెలిసిపోయింది. రాష్ట్రంలో పడిపోతున్న పార్టీ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి తెలంగాణకు పరిష్కారం చూపడమే మార్గమని కాంగ్రెస్ కు ఇప్పటికే అర్థమైంది. జంక్షన్ లో నిలుచోవడం కన్నా ఓ నిర్ణయం తీసుకుని ఏదో ఓ వైపుకు అడుగేయక తప్పదనుకుంటున్న కాంగ్రెస్ ఇక ఫైనల్ డెసిషన్ కు వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఆగస్టులో తెలంగాణ నిర్ణయం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తున్న తరుణంలో హస్తిన మంతనాలు ఎటువైపు నడుస్తున్నాయి, ఎవరి మనసులో ఏముంది, చివరికొచ్చే రిజల్ట్ ఏంటి మొదలైన అంశాలపై ఇవాల్టి స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ విడిపోనుందా? తెలంగాణ రావడం కన్ఫర్మ్ అయిందా? ఢిల్లీ డెవలప్మెంట్స్ చూస్తుంటే అవునని అనిపిస్తోంది. మీటింగుల మీద మీటింగులు కొనసాగుతున్నాయి. అమ్మ అపాయింట్మెంట్ కు నెలల సమయం తీసుకున్న రోజులు పోయాయి. కోటరీ గోడలు దాటుకుని మేడం అందరితో కలివిడిగా మాట్లాడుతున్నారు. ఏపీ నుంచి వచ్చారంటే చాలు అడిగినంతనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వాకప్ చేస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుందని అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని సమస్యలకు మందు తెలంగాణనే. కాంగ్రెస్ తీసుకోబోతున్న నిర్ణయం అదేనా? రెండు మూడేళ్లుగా ఇటు జగన్ ఫ్యాక్టర్ తోనూ అటు తెలంగాణ ఫీవర్ తోనూ సతమతమైపోతున్న కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఒక్క దెబ్బతో 2 పిట్టలు కాకపోయినా కనీసం ఒక్క పిట్టనైనా బుట్టలో వేసుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టు నెలలో తెలంగాణపై హైకమాండ్ ఒక డెసిషన్ ప్రకటించడం ఖాయమని ఢిల్లీ నాయకత్వంలో ఇప్పటికే దీనిపై స్పష్టమైన నిర్ణయం సిద్ధమైనట్లు సమాచారం. అధికార పార్టీ వ్యూహాన్ని బట్టి రాష్ట్రాన్ని విభజించడమే అన్ని సమస్యలకు పరిష్కారమని, అయితే ఆ విభజన ఎలా అన్న అంశంపై చర్చించి ఆగస్టులో ఫైనల్ డెసిషన్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎవరు కూడా సోనియా గాంధీ గారు ఈ ప్రకటన ఖచ్చితంగా ఫలానా రోజు చేస్తారని చెప్పడం లేదు. చెప్పడానికి కావలసినటువంటి సాన్నిహిత్యంతో ఎవరికీ లేదని నేను నమ్ముతున్నాను. కాకపోతే సామాన్య ప్రజలమైన మనం వస్తున్నటువంటి సంకేతాలను బట్టి ఇంతకాలంగా ఆమె స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ పట్ల అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో మనం కొన్ని ఆలోచనలు చేయొచ్చు, ఊహ కూడా చేయవచ్చు. నిజానికి ఊహించడం ఏంటి అంత సరైన పద్ధతి కాదు. రాజకీయాల్లో ఊహలు తప్పిపోవచ్చు. కానీ ఇప్పుడు అందరూ అంటున్నారు కనుక ఆ నేపథ్యంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా బతుకుతుంది, దానికి ఏం చేస్తే దానికి మళ్ళీ జీవం వస్తుంది అని ఆమె ఆలోచించడం చాలా సహజం. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ కనుక. ఏం చేయడానికి అవకాశం ఉందంటే తెలంగాణకు సంబంధించినంత వరకు ఇంకొక ప్రసక్తే లేదు. తెలంగాణ ఇస్తే బతుకుతుంది, లేకపోతే లేదు. బహుశా రాష్ట్రంలో పరిస్థితులను కొన్నాళ్లుగా గమనిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరకు విభజనే పరిష్కారమని తేల్చుకుంది. 3 ఏళ్లుగా వస్తున్న వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణాతి దారుణంగా పడిపోతూ వస్తోంది. కనీసం 2వ స్థానంలో కూడా నిలబడలేని పరిస్థితి. గ్రాఫ్ 4-5 స్థానాలంటూ నానాటికి దిగజారిపోతోంది. జగన్ పార్టీ నుంచి వీడిపోవడం ఒక దెబ్బైతే తెలంగాణపై ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఇక తాము బతకలేమని కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అర్థమైంది. అక్కడ జగన్ వేవ్ను అడ్డుకుని నిలబడడం కష్టమని కూడా గుర్తించింది. ఉన్న ఏకైక ఆశ తెలంగాణ. రాష్ట్ర విభజన చేస్తేనైనా ఇక్కడ బతికే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ ఇష్యూను సాల్వ్ చేయడానికి కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చౌరస్తాలో ఉన్నవాడు నిర్ణయం తీసుకోకుండా ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకంటే నేను చౌరస్తాలో నిలబడి నేను తపస్సు చేస్తున్నాను, అటెళ్ళాలా ఇటెళ్ళాలా అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, యాక్సిడెంట్లు అవుతాయి. అందువల్ల అధికారంలో ఉన్న వాడికి
నిర్ణయం తీసుకోకుండా ఉండే సౌఖ్యం ఎప్పుడూ ఉండదు. పీపుల్ ఇన్ పవర్ కెన్ నెవర్ ఎంజాయ్ ద లగ్జరీ ఆఫ్ ఇండిసిషన్ అని పాలనా శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం. అందువల్ల ఇంతదాకా చిచ్చు రగిల్చారు. డిసెంబర్ 9 ప్రకటన చేశారు, 23 మరో ప్రకటన చేశారు, ఇప్పటికీ 1,00,000 ప్రకటనలు చేశారు. ఇంకా మేము నిర్ణయాలు తీసుకోము, నిర్ణయాలు చెప్పము. ఒక దశ వచ్చేసింది. నువ్వు ఇస్తావా, తెలంగాణ ఇస్తా అని చెప్పు, ఇవ్వవా లేదా నేను ఇవ్వము, తెలంగాణ ఇవ్వడం మా విధానం కాదని చెప్పు. రెండు 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కల్లా అన్న విషయం కాంగ్రెస్ కన్ఫర్మ్ చేసుకుంది. ఒకవేళ వచ్చినా తాను సొంతంగా అధికారాన్ని సాధించే పరిస్థితి లేదు. ఎవరో ఒకరి మద్దతు తీసుకునో లేదంటే సపోర్ట్ చేసో అధికారంలో పాలు పంచుకోవాల్సిన పరిస్థితి. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. వచ్చే 2 ఏళ్లు తెలంగాణకు చెందిన నేతను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత విభజించడం ఒక ఎత్తైతే, రాబోయే కొద్ది నెలల్లోనే రాష్ట్రాన్ని 2గా చేసి 2 ముఖ్యమంత్రులను వచ్చే 2 ఏళ్లు కొనసాగించడం మరో వ్యూహం. ఆంధ్రాపై ఎటూ ఆశ లేదు కాబట్టి ఈ రెండింటిలో ఏది చేసినా తెలంగాణలో పార్టీని బతికించుకోవచ్చన్నది కాంగ్రెస్ ఐడియా. కొత్త పరిణామం ఈ మొత్తం డెవలప్మెంట్స్లో ఏమిటంటే, ఈ మధ్య ఆమె కోసం, ఆమె దర్శనం కోసం, ఆమెతో మాట్లాడేటువంటి మహద్భాగ్యం కోసం పడగాపులు గాయవలసిన అవసరం లేకుండా ఇటీవల గత 2-3 రోజుల్లో ఎవరు వచ్చినా ఆమె చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ చెప్పేది వింటున్నారు. మాట్లాడుతున్నారంటే ఆమెగా ఆమె మనస్సు ఏమి చెప్పదు, వాళ్ళ చేత మాట్లాడింపజేస్తుంది. అంతా జాగ్రత్తగా వింటారు ఆమె. అట్లా విన్నప్పుడు ఏమైనా ఓటీఆర్ ఆ ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నల నుంచి ఏమైనా కొన్ని సంకేతాలు ఉన్నాయా అని వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే. కాబట్టి ఆమె ఏదో నిర్ణయం తీసుకోబోతుంది అనడానికి ఆమె ఇంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పింది వినటం, ఈ నేపథ్యంలో ఈ పరిణామాన్ని బట్టి ఏదో నిర్ణయం జరగబోతోంది అనే అభిప్రాయానికి రావచ్చు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం ఇప్పటికే లేట్ అయిందని చాలా మంది విమర్శిస్తున్నారు. పార్టీ నుంచే కాదు, ఇతర పక్షాల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వైఖరి కారణంగా రాష్ట్రాభివృద్ధి నాశనమైందని మిగిలిన పక్షాలంటుంటే, హైకమాండ్ ఆలస్యం చేసినందువల్లే తెలంగాణ ప్రాంతంలో పార్టీ పూర్తిగా చచ్చిపోయే పరిస్థితి ఏర్పడిందని అధికార పార్టీ నేతలు వాపోతున్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రాంత నేతలు రాష్ట్ర విభజనపై అడక్కపోయినా రకరకాల ప్రతిపాదనలు చేస్తూ ఉండటం, డిమాండ్లు ముందుకు తీసుకురావడం, ఇటు తెలంగాణ నేతలు సెపరేట్ స్టేట్ రాబోతోందన్న సంకేతాలు ఇస్తూ ఉండడం ఢిల్లీలో ఏదో జరుగుతోందన్న భావనకు బలం చేకూర్చింది. ఇప్పుడు గవర్నర్ నుంచి ద్వితీయ స్థాయి కాంగ్రెస్ నేతల వరకు ఢిల్లీకి పరుగులు పెడుతూ ఉండడాన్ని బట్టి చూస్తే అది నిజమేననిపిస్తోంది. మొత్తం మీద ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ ను పూర్తి స్థాయిలో మార్చినట్లు కనిపిస్తుంది. అంతటా చెడకుండా ఒక్క ప్రాంతంలోనైనా బతకాలంటే విభజన తప్పదని పార్టీ నిర్ధారించుకుంది. ఇప్పుడు జరుగుతున్న తర్జన భర్జనలన్నీ ముగిసి 100% ఆగస్టు నెలలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తుందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణపై ఒక నిర్ణయానికి వస్తే మరి ఢిల్లీలో ఇంకా ఏం మంతనాలు జరుగుతున్నట్లు? పరిష్కారం తెలిసిపోయింది. ఇక దాన్ని అమలుపరచడం ఎలా? ఎవరికి నొప్పి కలగకుండా, తానిబ్బంది పడకుండా బయటపడటం ఎలా? ఇప్పుడు కాంగ్రెస్ మేధో మథనమంతా దానిపైనే. ఎందుకంటే విభజన జరిగితే రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఏమిటో తెలుసు. ముఖ్యంగా సమైక్యవాదుల నుంచి వ్యతిరేకతను చాకచక్యంగా తగ్గించాలి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో మళ్లీ అధికారం సంపాదించేలా ఎత్తులు వేయాలి. ఆ వ్యూహాలే ఇప్పుడు ఢిల్లీలో రూపొందుతున్నట్లు సమాచారం. అయితే నేతలు, వ్యూహకర్తలు వాడివేడిగా చర్చలు జరుపుతున్నా ఫైనల్ డెసిషన్ మాత్రం మేడందే అని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు అంటూ జరిగితే సీమాంధ్ర ప్రాంతం నుంచి విమర్శలు, ఉద్యమాలు రావడం ఖాయం. అందుకే తెలంగాణ పరిష్కారానికి ఏ ఫార్ములా అనుసరించాలా అన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం, రాయల్ తెలంగాణ 3 రాష్ట్రాలుగా విభజన లాంటి పరిష్కారాలున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కదానిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో సమస్య పరిష్కారం పెద్ద తలనొప్పి. ఉన్నంతలోనే ఎక్కువ మందికి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కోవడం కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాల్. వాళ్ళు ఆలోచిస్తున్నది ఏమిటంటే, ఆంధ్ర ప్రాంతంలో విశాలాంధ్ర అనేటువంటి సమైక్య రాష్ట్రాన్ని కొనసాగిస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా విస్తృతంగా మద్దతు ఉన్నది అనేటువంటి అంశము ఒకటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ వాళ్ళు అనుకున్న మద్దతు, ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించకుండా ఇంతకాలంగా వాళ్ళు ఎంత ఉద్యమం ఉన్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించలేదు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో సమైక్య రాష్ట్రంలో ఉండాలి అనేటువంటి ఆకాంక్ష బలంగా ఉందని ఎవరైతే చెప్తున్నారో, మరి సమైక్య రాష్ట్రంగా నిలబెట్టినందుకు ఓట్లయితే పడలేదు కదా. కనుక ఇప్పుడు ఓట్లు పడలేదంటే కాంగ్రెస్ పార్టీ 2 ప్రాంతాల్లో తన మద్దతు కోల్పోతున్నట్లుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకనే బహుశా తెలంగాణ ప్రాంతంలో ఇంకా కొంత ఆలస్యం జరిగితే మరీ ఇక్కడ బీజేపీ లాంటి పార్టీ పుంజుకొని రేపు కాంగ్రెస్కు భవిష్యత్తు లేనటువంటి ఒక పరిస్థితి రాకుండా సరైన సమయంలో ఒకవేళ ఇప్పుడు తెలంగాణ ఒకవేళ రాష్ట్రాన్ని అంటే నిర్మాణం గురించి వాళ్ళు ప్రకటన చేస్తే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో విస్తృతంగా మద్దతు వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయము వాళ్ళకుంది. సీమాంధ్రకు చెందిన నాయకులు, మేధావులు అసలు రాష్ట్ర విభజనే వద్దంటున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుకు సీమకు చెందిన రాజకీయ నాయకులు కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ కావాలని డిమాండ్ చేస్తున్న టీజీ లాంటి నేతలు, జేసీ దివాకర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు రాయల తెలంగాణ అంటే కొంత మెత్తబడుతున్నారు. మాకు ఏం కండిషన్స్ మాకు ఇచ్చేటప్పుడు ఏమైనా ఒకవేళ విభజన ఆలోచనలు వస్తే మాకు విభజన చేయాలని లేదు. ఒకవేళ హైకమాండ్ నిర్ణయించుకుని ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేయగలం మనం? అట్లీస్ట్ మన కండిషన్స్ అయినా తెలుసుకొని ప్రజలకు పోయి నాయన ఇది ఆల్టర్నేటివ్ లేదు, ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నారు, December 9th మాదిరిగా మనం ఏమైనా అడుగుతాం, లేకపోతే ఆంధ్ర వాళ్ళతో ఉంటే ఆంధ్ర వాళ్ళు మాకు ఏమైనా ఇస్తారా, తెలంగాణ వాళ్ళతో ఉంటే తెలంగాణ వాళ్ళు ఇస్తారా, ఏమి ఇస్తారు, ఏమి లేకపోతే మేము సమైక్య ఆంధ్రగానే ఫైట్ ఇస్తామా అని ప్రజలను అడగాల్సి వస్తుంది. రైట్ ఆస్ట్రియన్ తుది దశ అదే చెప్తాను నేను, తుది దశ నడుస్తూ ఉంది. ఇస్తామా లేదా అనేది వస్తుంది స్లో, ఇంకా షార్ట్ టైం ఇస్తారా లేదనేది దే ఆర్ గోయింగ్ టు డిసైడ్. ఖండితంగా చెప్పే రోజు వచ్చింది. మిగతా పార్టీలన్నీ ఖండితంగా చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు, అందరితో చర్చలు అని జరుగుతున్నాయి. సో ఆ డిసిషన్ ఫైనల్ వచ్చింది అనుకో, ఒకటి కన్నా అనర్త్ కెన్ స్టాప్ ఇట్. ఎందుకంటే నేషనల్ పార్టీ బీజేపీ ఆల్రెడీ డిసైడ్ అయింది, తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయింది, కమ్యూనిస్ట్ డిసైడ్ అయింది, ఇంకో కాంగ్రెస్ పార్టీ ఒకటి డిసిషన్ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకుంటే ఎవడు ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు. కలిసేటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ఇప్పటికే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తెలియజేయడం, అదే సందర్భంలో సూచనాప్రాయంగా రాష్ట్ర ఏర్పాటుకి ఇది సముచితమైనటువంటి సమయం అనేటువంటి భావన కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా కేవలం 22 నెలల్లో మళ్ళీ సాధారణ ఎన్నికలు రాబోతాయి స్టేట్లో, కాబట్టి దేశంలో కూడా వస్తాయి, కాబట్టి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఆ దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే మాకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం, దాని తప్ప ఏం లేదు. కానీ గతంలో అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక ప్రతిపాదన చేసినట్టుగా చూడడం జరిగింది. అదేవిధంగా మొన్న టీజీ వెంకటేష్ గారు, ఎరాస్ ప్రతాప్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపడం ఇక సాధ్యం కాదు అనేటువంటి భావన కూడా వారు వ్యక్తం చేశారు. వారు ఆ సందర్భంలో ఏమైనా ప్రతిపాదనలు చేశారేమో ఒక అనుమానం కలుగుతూ ఉన్నది. తెలంగాణతో పాటు 2 జిల్లాలను కలుపుతూ గతంలో అసదుద్దీన్ గారు చేసినటువంటి రాయల తెలంగాణ అనే పేరు మీద చేసిందని, మరి నీటి పరంగా కానీ సంఖ్యాపరంగా కానీ చూసినట్టయితే ఇది ఒక డివిజన్ ఈజీగా అయిపోయే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో బలంగా ఉన్న మజ్లిస్ పార్టీ కూడా రాయల్ తెలంగాణ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముస్లిం ఓటు బ్యాంకు, హైదరాబాద్లో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకుతో కలుపుకుంటే రాయల్ తెలంగాణలో చక్రం తిప్పొచ్చన్నది ఎంఐఎం ఆలోచన. అయితే కాంగ్రెస్లో కొందరు నేతలు రాయల్ తెలంగాణకు అనుకూలంగా ఉన్న టీఆర్ఎస్ ఇలాంటి ప్రతిపాదనలేవి పనికిరావంటోంది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ తప్ప మాకు వేరే ఫార్ములాయే వద్దంటోంది తెలంగాణ పొలిటికల్ జేఏసీ. చాలా స్పష్టంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఈ ప్రెస్ మీ ద్వారా
మేము రాయల్ తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోము అని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నిర్ద్వందంగా రాయల్ తెలంగాణ ప్రతిపాదనను మేము తిరస్కరిస్తున్నాం. అది మాకు ఆమోదయోగ్యం కాదు. హైదరాబాద్తో కూడిన 10 జిల్లాలను మాత్రమే మేము ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్నాం. అది తప్ప మరి ఏ ఇతరమైనటువంటి ప్రతిపాదన కూడా మేము అంగీకరించే ప్రసక్తే లేదు అని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి, తర్వాత కాంగ్రెస్ నాయకులకు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము ఇంతకాలం కొట్లాడుతున్నదే ఇవాళ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా. మళ్ళీ ఆ సీమాంధ్ర పాలకుల రాయల్ తెలంగాణ అంటేనే అర్థం ఆ సీమాంధ్ర పాలకుల యొక్క ఆధిపత్యాన్ని, ముఖ్యంగా సీమ ప్రాంత నాయకుల యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడం తప్ప మరొకటి కాదు. రాయల తెలంగాణ ఏర్పాటు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రాబల్యాన్ని ఈ ప్రాంతంలో తగ్గించవచ్చుననేది కూడా ఓ ఆలోచన. తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇక్కడ జగన్ కు సీన్ ఉండదు. రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్తో ఓట్లు సీట్లు సంపాదించుకోవడం కూడా కాంగ్రెస్ కు సులభం అవుతుంది. ఇక ఆంధ్ర ప్రాంతంపై కాంగ్రెస్ కు ఏమాత్రం ఆశలు లేవు. అవసరమైతే జగన్ అడ్డుకోవడానికి చిరంజీవిని వాడుకోవచ్చు. తెలుగుదేశం కూడా ఇక్కడ దెబ్బతింటుంది కాబట్టి తెలంగాణలో తనకు ఎదురుండదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే విభజిస్తూనే ఉన్నంతలోనే ఎక్కువ మందికి ఇష్టమైన పరిష్కారాన్ని ఆలోచిస్తోంది. 2 జిల్లాలు అటు కలిపి 2 జిల్లాలు ఇటు కలిపి రేపు పొద్దున మళ్ళీ 2 జిల్లాలు మేము తెలంగాణ నుంచి విడిపడతామని మళ్ళీ వాళ్ళు పోరాటం జరపడం, మిగతా 2 జిల్లాలు ఇంకోవైపు పోరాటం జరపడం. అందువల్ల ఇది ఎవరికీ అర్థం కాని ప్రాతిపదిక. రాజకీయ ప్రాతిపదిక లేదు, చారిత్రక ప్రాతిపదిక లేదు, సాంస్కృతిక ప్రాతిపదిక లేదు, భౌగోళిక ప్రాతిపదిక లేదు. ఏం ప్రాతిపదిక ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పవర్ పాలిటిక్స్ ప్రాతిపదిక ఉంది. తెలంగాణ ఇస్తే హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా మార్చాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ ఫార్ములాను ఫైనల్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా ఉంది. అయితే దీనికి టీఆర్ఎస్ మజ్లిస్ ఒప్పుకోవు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూనే విభజన జరిగితే రాయల తెలంగాణ రావాలని, హైదరాబాద్ తెలంగాణలోనే ఉండాలని మజ్లిస్ అంటోంది. విభజన ఖాయమని డిసైడ్ చేసిన కాంగ్రెస్ పార్టీ దానికి ఏ మార్గం అనుసరించాలన్న దానిపై కుస్తీలు పడుతోంది. రాష్ట్రానికి చెందిన 13 మంది ఎంపీలు, సీఎం, గవర్నర్, పీసీసీ చీఫ్లు, ఢిల్లీ పెద్దలైన వాయలా రవి, ఆజాద్తో పాటు మేడంతో కూడా మేధోమథనం జరుపుతున్నారు. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలను చూస్తే 2014లో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశలు కనిపించడం లేదు. అయితే తెలంగాణలో మరింత బలమైన శక్తిగా ఎదగాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని విలీనం చేసుకోక తప్పదని నేతలు భావిస్తున్నారు. అందుకే తెలంగాణ ఇవ్వడానికి టీఆర్ఎస్ విలీనం షరతు పెట్టాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రం మొత్తంలో పవర్ సంపాదించే సీన్ లేదు కాబట్టి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి రావడానికి పూర్తిగా అధిష్టానమే కారణమా? కాదంటున్నారు చాలా మంది నేతలు. లగడపాటి రాజగోపాల్ లాంటి కొందరు నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రత్యేక ఉద్యమాన్ని మరింత రాజేశాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. సమైక్యాంధ్రకు రాజగోపాల్ ఎంత న్యాయం చేశారో అంతే అన్యాయం చేశారన్న విమర్శలున్నాయి. లగడపాటి రెచ్చగొట్టే ధోరణి వల్లే టీఆర్ఎస్ బలం పుంజుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని టీ కాంగ్రెస్ నేతలతో పాటు ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా అంటున్నారు. కారణాలు ఏవైనా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మరో 10 ఏళ్ల వరకు ఆ ఛాన్సే లేదని హైకమాండ్ కు అర్థమైంది. అందుకే కాయకల్ప చికిత్స మొదలుపెట్టింది. ఈ రాజకీయ పార్టీకి అధికారం కొరకు రాష్ట్రాన్ని విభజిస్తుంది, రేపు ఇంకో రాజకీయ పార్టీకి అధికారం కొరకు రాష్ట్రాన్ని కలుపుతుందా? మరో రాజకీయ పార్టీకి అధికారం కొరకు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకతో కలుపుతారా? అలా అయితే ఈ రకంగా కలుపుకుని పోదు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో గెలవాలంటే చిత్తూరు తమిళనాడులో కలపడం,
మద్రాసులో గెలవాలంటే దాన్ని తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్లో కలపడం, ఇలాంటి కలయికలు తీసివేతలు అనేది రాజకీయ క్యాలిక్యులేషన్లపై ఉంటాయా? కాశ్మీర్ని తీసుకుపోయి పాకిస్తాన్లో కలిపితే కాశ్మీర్లో ఓట్లు వస్తాయంటే కలుపుతారా? అందువల్ల ఒక రాజకీయ ప్రాతిపదిక ఉండాలి. తెలంగాణ డిమాండ్ న్యాయమైందని భావిస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలి. న్యాయం కాదని భావిస్తే మేము అంగీకరించమని చెప్పాలి. రెండు 2014లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్లోని 42 ఎంపీ సీట్లు ఎంతో కీలకం. సమైక్య రాష్ట్రంగా ఉంటే అటు తెలంగాణ ఇటు జగన్ తనకు సీట్లు దక్కనివ్వరు. వీరిద్దరూ కాక ఇంకా తెలుగుదేశం ఉండనే ఉంది. ఉప ఎన్నికల్లో ఘోరమైన ఫామ్ను ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీకి తాను మరో 2 ఏళ్ల తర్వాత బాగుపడతానన్న నమ్మకం కూడా లేదు. అందుకే రాష్ట్రాన్ని విభజించి కొన్ని సీట్లనైనా దక్కించుకోవాలన్నది కాంగ్రెస్ ప్లాన్. తెలంగాణ రాష్ట్ర సమితిని కలుపుకుని రాష్ట్రాన్ని విభజిస్తే మెజారిటీ సీట్లు తెలంగాణలో, ఓ 4-5 సీట్లైనా ఆంధ్ర ప్రాంతంలో గెలుచుకోగలిగితే కేంద్రంలో తనకు బలం పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికి రాష్ట్రం నుంచి ఓ 20 సీట్లను ఎక్స్పెక్ట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రేపు ఒకవేళ నిజంగానే ఎన్నికలంటూ జరిగితే, సార్వత్రిక ఎన్నికల్లో 2 ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. కనుక ఇప్పుడు ఒక డిమాండ్ ఉంది, పాపులర్ డిమాండ్. ఈ డిమాండ్ను ఒకవేళ ఒప్పుకుంటే ఆంధ్ర ప్రాంతంలో ఓట్లు పడ్డా పడకున్నా కనీసం తెలంగాణ ప్రాంతంలో ఉండే 18 ఎంపీలలో ఒకవేళ 14-15 ఎంపీలు గెలిచినా కనీసము ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక సేవింగ్ ఇదిగా ఉంటుంది. లేకపోతే 2 ప్రాంతాల్లో ఒకవేళ అంటే వాళ్ళ మద్దతు పూర్తిగా కోల్పోతే రేపు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా మన రాష్ట్రం నుంచి రాకపోతే అప్పుడు భవిష్యత్తు ఏమిటి? ఇది కాంగ్రెస్ పార్టీ కలిగిస్తున్న ఆందోళన. ఇంతకాలంగా ఆంధ్ర ప్రాంతం నాయకులు మనకు చాలా మద్దతు ఉంది, మన రాష్ట్రాన్ని విడగొడితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని అయితే చెప్తూ వచ్చారో, ఉప ఎన్నికల ద్వారా తెలిసింది ఏమిటంటే అది సరైన సమాచారం కాదని. పెద్ద ఎత్తే వేసి రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఇంత చేసి పార్టీ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నదే అసలు డౌట్. టీఆర్ఎస్ విలీనంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ పార్టీ అందుకు ససేమిరా అంటే ఏం చేయగలుగుతుంది? గతంలో ఇలాంటి ప్రతిపాదనలు వినిపించినప్పుడు అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రాన్ని విభజించి తర్వాత టీఆర్ఎస్ కలవకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడవుతుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై గట్టి పట్టున్న తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగించడం ఖాయం. గత ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ ను ఓ రేంజ్లో మట్టి కరిపించింది కూడా. అందుకే టీఆర్ఎస్ విలీనం కాకుంటే కాంగ్రెస్ కు మళ్లీ కష్టాలు తప్పవు. తెలంగాణపై తొందరపడి నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ముందు పెద్ద సమస్యలే ఉండబోతున్నాయి. సమస్య ఒక రాష్ట్ర విభజనతోనే ఆగిపోతుంది. దేశంలో మరెన్నో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ముందుకొస్తాయి. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సెపరేట్ డిమాండ్లన్నీ నిద్రలేస్తాయి. అందుకే తాత్కాలిక అవసరాల కోసం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందోనన్న భయం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకపోలేదు. అందుకే ఒకదానికొకటి బేరీజు వేసుకుని తెలంగాణ విషయాన్ని తేల్చే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం మీద ఆగస్టు నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత వాసులకు శుభవార్త వినిపించబోతోందనే మాట ఢిల్లీలో చక్కర్లు కొడుతోంది. 2 ప్రాంతాల నేతలు ఇదే అంశంపై సానుకూల ప్రకటనలు చేస్తూ ఉండడంతో దశాబ్దాలుగా నానుతూ వస్తున్న తెలంగాణకు మోక్షం లభించబోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఆగస్టు నాటికి నిజంగా కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేస్తుందా, లేక అప్పటికి మళ్లీ వ్యూహాలు మారి మళ్లీ కథ మొదటికొస్తుందా అన్నది సస్పెన్స్ థ్రిల్లర్. తెలంగాణపై కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయం చివరికి ఎవరికి మేలు చేస్తుందన్నది ఆసక్తి కలిగిస్తున్న అంశం. సున్నితమైన ఈ అంశాన్ని తనకు అనుకూలంగా కాంగ్రెస్ ఎలా మలుచుకోగలుగుతుందో చూడాలి. ఇది మన స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జనగణమన పాడుదాం, దేశాన్ని గౌరవిద్దాం. నమస్తే.